ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే మా ఇంట్లో ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు గనక నేను చేసింది మీకు నచ్చితే గనక తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి, అలాగే 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇవి 2 వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జీడిపప్పుని తీసేసిన తర్వాత అదే ఆయిల్లోకి ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా చాక్ తోటి కొద్దిగా డాట్స్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే కనుక 2 స్పూన్లు మళ్ళీ వేసుకోవచ్చు, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఎగ్స్ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బిర్యానీ సరుకులు వేసుకోవాలి. 5 లవంగాలు, పెద్దది దాల్చిన చెక్క ఒకటి, 4 యాలకులు, 3 మరాఠీ మొగ్గలు, 4 బిర్యానీ పువ్వులు, 4 బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీలికల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్, 3 స్పూన్ల బిర్యానీ మసాలా, 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని ఇది కూడా 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. బిర్యానీకి అయితే మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ అన్నది ఒక 10 నిమిషాల ముందే నానబెట్టేసుకొని ఉంచుకొని వేసుకోవాలండి. ఇక చూసారా, ఇక్కడైతే నేను 10 నిమిషాల ముందే నానబెట్టేసాను అనమాట. ఇప్పుడు రైస్ అంతా ఇందులో వేసేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. సో అలా 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 2 గ్లాసులన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఇదే గ్లాస్తో తీసుకున్నాను రైస్. చూసారా, అదే గ్లాస్తో వాటర్ కూడా పోస్తున్నాను. 2 గ్లాసులన్నర వేసుకోవాలి. వాటర్ ఏంటి కలర్ ఎలాగుంది అనుకుంటారేమో, రైస్ నానబెట్టిన వాటర్ అండి. అది బాస్మతి రైస్ కదా, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను అదే రైస్ వాటర్ వేసాను అనమాట. నానబెట్టిన వాటర్ అనమాట అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి.
అలాగే జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వావ్, సూపర్ ఉంది కదండి. గుమ్మగుమ్మలాడే ఎగ్ బిర్యానీ అయితే తయారైపోయిందండి. చూడండి, బిర్యానీ ఎక్కడ కూడా తడి తడిగా ఉండదన్నమాట. కరెక్ట్ కొలతలు వేసుకుంటే వాటర్ అన్నది బిర్యానీ చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా పెరుగు చట్నీ అలాగే నిమ్మకాయ ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. వేరే లెవెల్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వారైతే ఫుడ్ తింటాక కూర్చున్నారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్ అంటే సూపర్ అండి ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ పెరుగు చట్నీ. నా పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టం అండి. అందుకే కలుపుకోకుండా తాగేస్తున్నాను డైరెక్ట్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎగ్ బిర్యానీ చాలా ఈజీగా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.